హైదరాబాద్ నగరం గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ ఫార్మా క్యాపిటల్గా పేర్కొనబడుతూ వస్తోంది. హైదరాబాద్ నగరంలో దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఐడిపిఎల్ కావచ్చు, ఐసిఐటి కావచ్చు, అంటే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, అటు పిమ్మట సిసిఎంబి, ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల కారణంగా హైదరాబాద్ నగరంలో దశాబ్దాల క్రితమే ఈ ఫార్మా తయారీ రంగానికి, మందుల పరిశోధనలకు బీజం పడింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థల నుండి బయటకు వచ్చిన ఎందరో శాస్త్రవేత్తలు లేదా అందులో పనిచేసిన వారు ఈరోజు హైదరాబాద్ ఫార్మా రంగాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. భారతదేశంలోని ఫార్మా రంగానికి సంబంధించి హైదరాబాదు ఒక తలమానికంగా ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు హయాంలో ఈ ఫార్మా రంగ అభివృద్ధికి, ఫార్మా పరిశ్రమల స్థాపనకు జీనోమ్ వ్యాలీని నెలకొల్పడం, ఫార్మా పరిశోధనలే కాకుండా బయోటెక్నాలజీ రంగంలో కూడా హైదరాబాదు తనదైన శైలిలో అభివృద్ధిని సాధించింది. ఇదంతా కూడా ఐడిపిఎల్, ఐఐసిటి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను 1950లు 60ల్లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా సాధ్యమైంది. ఈ మొత్తం పరిశ్రమకు అవసరమైన మానవ వనరుల అభివృద్ధి తద్వారా జరిగిందనేది అందరూ అంగీకరించే విషయం. అయితే ఇటీవల కాలంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న వేళ ఫార్మా రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞాన మార్పులకు అనుగుణంగా నిపుణులను స్థానికంగా తయారు చేసుకోవడంలో రెండు తెలుగు రాష్ట్రాలు విఫలమవుతున్నాయన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కెమికల్ ఇంజనీర్లు కావచ్చు, ఫార్మసిస్టులు కావచ్చు, లేదా ఫార్మా రంగ నిపుణులు కావచ్చు, బయోటెక్నాలజీకి సంబంధించిన నిపుణులు కావచ్చు, వీళ్ళ యొక్క కొరత ఈరోజు తీవ్రంగా ఉందని ఈ ఫార్మా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈరోజు యువత అంతా ఐటీ వైపు మళ్ళడం, ఐటీ పరిశ్రమ దృష్టిగా తమ చదువులను కొనసాగించడం, ఇతర రంగాలను నిర్లక్ష్యం చేయడం జరుగుతోందని, అందులో భాగంగా ఫార్మా రంగం కూడా ఇబ్బంది పడుతోందని వీరి విశ్లేషణ. ఈరోజు హైదరాబాద్ నగరం ఫార్మాలో ఏదైతే అగ్రస్థానాన్ని సాధించిందో దాన్ని నిలబెట్టుకోవాలంటే తగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు కలిగిన నిపుణులు ఎంతో అవసరం ఉందని, అటువంటి నిపుణులను తయారు చేసుకోవడంపై రెండు తెలుగు రాష్ట్రాలు దృష్టి కేంద్రీకరించాలని వీరు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ బయోటెక్, ఫార్మా, ఇతరత్ర రంగాలకు సంబంధించి ప్రత్యేక కళాశాలలను, కోర్సులను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించాల్సిన అవసరాన్ని వీరు నొక్కి వక్కాణిస్తున్నారు. అలా ప్రత్యేక కోర్సులను తయారు చేసి విద్యార్థులను తగినట్లుగా తీర్చిదిద్దగలిగితే ఇప్పటికే ఎంతో ముందంజలో ఉన్న ఈ ఫార్మా పరిశ్రమ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, తద్వారా నిపుణుల కొరత తీర్చడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి కల్పించడానికి వీలవుతుందని వీరు సూచిస్తున్నారు. ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాలు ఫార్మా, బయోటెక్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక కోర్సులను రూపొందించడమే కాకుండా వాటిలోని పరిశోధనలను ప్రోత్సహిస్తూ నిపుణుల తయారీపై దృష్టి కేంద్రీకరించాలి.